హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న గుడి అయితే చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా అయిన సూలూరుపేట గ్రామంలో అయితే ఈ గుడి అయితే ఉంది. ఆలయం ఈ ఆలయం స్థాపించింది 4-5 శతాబ్ద కాలంలో అని చెప్పని మనకి చరిత్ర అయితే ఇక్కడ చెప్తుంది. ఇక్కడ అమ్మవారు ఎలా వెళ్తారని ఇక్కడ కథనాల ప్రకారం అయితే కొందరు ఈతకు ఈ కాలంగి నదికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ అమ్మవారి శిల కనపడడంతో అక్కడ గ్రామస్తులకి చెప్పడంతో గ్రామస్తులు నది ఒడ్డున ఉన్న రావి చెట్టు కింద అయితే అమ్మవారి విగ్రహాన్ని అక్కడ తూర్పు మొహంతో ఉంచారు. అయితే మరుసటి రోజు వచ్చి చూస్తే అమ్మవారి విగ్రహం దక్షిణముఖంగా స్వయంభుగా వెలిసి ఉండడం చూసి గ్రామస్తులైతే ఆశ్చర్యపోయారని చెప్పని ఇక్కడ ప్రజలైతే చెప్పారు. గుడి లోపలికైతే వచ్చాము. లోపలైతే చాలా క్రౌడ్గా ఉంది, ఎక్కువ జనాభా వచ్చున్నారు ఈరోజు. ఇలాగే ఉంటుంది ఎప్పుడు క్రౌడు. మనమైతే మనకి ఎదురుగా కనపడుతుంది అయితే క్యూ లైను చూస్తున్నారు కదా, ఇది క్యూ లైను. ఇది మొత్తం క్యూ లైను. మనకి ఎదురుగా కనపడుతున్న దగ్గరైతే అమ్మవారికి ప్రసాదాలు మొక్కులు చెల్లిస్తారు. చూస్తున్నారు కదా, మొత్తం భక్తులు అయితే ఉన్నారు. ఇక్కడ ఎదురుగా త్రిశూలం అయితే ఉంది, దానికి నిమ్మకాయలు గుస్తున్నారు భక్తులు. పొంగళ్ళు పెట్టుకొని ఇక్కడ అమ్మవారికి అయితే ప్రసాదాలను నైవేద్యాలను అమ్మవారికి అర్పిస్తున్నారు. చూస్తున్నారు కదా, మొత్తం ఇటు సైడ్ కూడా ఉన్నారు భక్తులందరూ. మొత్తం క్యూ లైను, ఒకటే క్యూ లైను, 2 ఉన్నాయి. ఇక్కడైతే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది, చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళి. ఇక్కడ కూడా భక్తులందరూ దీపారాధనలు చేస్తున్నారు. చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం అది. మనకి ఎదురుగా అయితే కనపడేది అయితే ప్రసాదం కౌంటర్. ఇది ప్రసాదాలు ఇక్కడ ఇస్తారు, లడ్డు, పులిహోర ఇక్కడ. అలాగే నేరుగా వెళ్తే మనకి ఇలా వెళ్తే సంతాన వృక్షం అయితే ఉంటుంది, అది మీకు చూపిస్తాను. అమ్మవారి చీరలు అవి ఇక్కడ కొనుక్కునేదానికి పెట్టున్నారు. అలాగే ఇక్కడ మనకి ఫోటోలు కూడా, కీ చైన్లు అవి కూడా అమ్ముతున్నారు. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ మండపం. ఇక్కడ భక్తులందరూ ఇక్కడ కూర్చునేదానికి. మనకు కనపడేదైతే ఎదురుగా ఉండేది
యాగశాల, యాగాలు అయితే చేస్తారు ఇక్కడ. అలాగే మీకు ఇప్పుడైతే చూపిస్తాను సంతాన వృక్షం. ఇది అయితే మన ఎదురుకు కనపడుతుంది కదా, ఇది సంతాన వృక్షం అంటారు. ఇక్కడ కొంగు చించి ఇక్కడ కట్టుకుంటారు. పిల్లలు లేని వాళ్ళు ఇక్కడైతే మొక్కు కోరుకుంటారు. ఇదిగోండి, ఇక్కడ చాలామంది వచ్చి పూజలు కూడా చేస్తూ ఉంటారు. మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా నాగ విగ్రహాలు. చూడండి, భక్తులైతే దర్శించుకొని చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు భక్తులు. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఈ మొత్తం గుడి వెనక వైపు. ఇది నేను గుడిలో కూడా చూపిస్తాను ఒకసారి మన క్యూ లైను. అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే 7 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మే, జూన్ నెల మధ్యలో అయితే జరుగుతాయి. వారం రోజులు అయితే జరుగుతాయి. ఇదిగోండి మనం వచ్చిన క్యూ లైను. ఈ లైన్లోనే పోవాలి. గుడి లోపలికి వెళ్ళడానికి ఇదే ద్వారం. ఇదిగోండి పైన అయితే చెక్కబడి ఉన్నాయి అమ్మవారి ప్రతిమలు. చూస్తున్నారు కదా లోపల. ఇదిగోండి లోపల ఇలా ఉంటుంది మొత్తం. ఈ గుడికైతే తలుపులు కూడా, అమ్మవారికి తలుపులు కూడా ఉండవు. ఇవి రోజంతా అమ్మవారి గుడి అయితే తెరిచే ఉంటారు. ఇదిగోండి లోపల చూపిస్తున్నాను. బంగారు అదే కలర్ అయితే వేస్తున్నారు, బంగారు పూత. అలాగే ఇక్కడ రూములు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఉండేదానికి మనకి గుడికి వెనక వైపు అయితే మనకి రూమ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవేను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే మీరు షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.